Hi friends, welcome to our channel Chemistry Concepts by Venkatesh. Friends, up to now CPZ కి సంబంధించిన గైడ్ లైన్స్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అయింది. ఈ ప్రాసెస్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది ఆన్లైన్లో. సో ఫస్ట్ టైం ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తున్నారు సిపిజెట్లో. చాలామంది ఈ యొక్క సిపిజెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మిస్టేక్స్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. వన్స్ మీరు మిస్టేక్స్ చేస్తే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందో లేదో తెలియదు. సో ఈ యొక్క వీడియోని మిస్ చేయకుండా కంప్లీట్గా చూడండి, సో దట్ మీరు మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్త పడవచ్చు. ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కన్నా ముందు అప్లై చేసేటప్పుడు చాలామంది మిస్టేక్స్ చేసి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి మిస్టేక్స్ మీకు కాకూడదంటే ఈ యొక్క వీడియోని జాగ్రత్తగా చూడండి. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో నేను మీకు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న అన్ని విషయాలను తెలియజేయబోతున్నాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ లైవ్లో నేను మీకు ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ని చేసి చూపిస్తాను, మీన్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. అండ్ రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంటుంది, ప్రాసెస్ ఎంత ఉంటుంది. చాలామంది నాకు కామెంట్స్ రూపంలో పర్సనల్ కాల్ చేసి అడుగుతున్నారు, సర్టిఫికేట్స్ లేకపోతే ఏం చేయాలన్నా అని. మా దగ్గర సర్టిఫికేట్స్ లేవని చాలామంది నన్ను అడుగుతున్నారు. సో ఏమేమి సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీ, ఏమేమి లేకపోయినా పర్వాలేదు అనే విషయాన్ని కూడా నేను ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా తెలియజేస్తాను. అండ్ ఎప్పటిలోగా చేసుకోవాలి అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను. సో అప్లికేషన్స్లో మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలనే విషయాలను కూడా తెలియజేస్తాను. ఈ యొక్క విషయాలను అన్నింటినీ మీరు మిస్ కాకూడదు అంటే వాచ్ కంప్లీట్లీ. లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. ఇది సిపిజెడ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు సిపిజెడ్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి సిపిజెడ్ 2020 అడ్మిషన్స్ అని ఉంది కదా, సో దాన్ని మీరు టైప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే ఓపెన్ కాలేదు, కానీ ఇది ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, సో వీటిని ఎంటర్ చేసి మీరు లాగిన్ అయినట్టయితే మీకు ఈ విధంగా వస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఒకసారి మనం ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూద్దాం ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ ఆన్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ డాక్యుమెంట్స్ అప్లోడెడ్. సో మీరు అప్లై చేసినటువంటి డాక్యుమెంట్స్ పైని బేస్ చేసుకొనే ఈ యొక్క ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో మీరు అప్లై చేసే డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ అవి ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ ఈ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగానైతే ఉండండి ఫ్రెండ్స్. ఎలాంటి మిస్టేక్స్ చేయకండి. ఒకవేళ మీకు మొబైల్ ఫోన్ ఉన్నట్టయితే మొబైల్ ఫోన్ నుంచి కూడా చేసుకోవచ్చు. మీకు మొబైల్ ఫోన్లో చేయడం రాకపోతే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళండి అండ్ వారు చేస్తున్నప్పుడు కూడా పక్కనే ఉండి ఏ విధంగా చేస్తున్నారు అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే డ్యూ టు సమ్ హెవీ రష్ ఇన్ ఇంటర్నెట్ సెంటర్స్, సమ్ ఆపరేటర్స్ డూయింగ్ మిస్టేక్స్, అలానే చాలామందికి మిస్టేక్స్ అనేవి జరిగాయి ఇంటర్నెట్ సెంటర్లో. సో ఇంటర్నెట్ సెంటర్లో కూడా చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ వస్తున్నాయేమో చూసుకోండి పక్క నుండి. అండ్ ఎవ్రీ సర్టిఫికేట్ అండ్ క్లీన్గా విజిబుల్గా ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క సర్టిఫికేట్ సైజ్ ఎంత ఉండాలంటే 500 KB కన్నా బిలో అండ్ 100 KB కన్నా ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. సో సర్టిఫికేట్స్ అనేవి నీట్గా ఉండేలాగా అప్లై చేసేటప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్. దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్. అయితే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అంటే ఫ్రెండ్స్, ఆల్ దీస్ ఆర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ రిక్వైర్డ్. చాలామంది లేవంటా ఉన్నారు, అలాంటి వారికి నేను ఒక సొల్యూషన్ ఇస్తాను, ఈ యొక్క వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్, అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ. నేను ఈ యొక్క అన్ని విషయాలను చాలా క్లియర్గా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మరోసారి జాగ్రత్తగా గమనించండి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ కంపల్సరీ అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఈజ్ కంపల్సరీ. డిగ్రీ సర్టిఫికేట్ అండ్ కంప్లీట్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆర్ కన్సాలిడేటెడ్ మెమో ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్. ఫ్రెండ్స్, చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, అన్న మా డిగ్రీ ఎగ్జామ్ అయింది కానీ మాకు ఇంకా మెమోస్ ఇవ్వలేరన్నా, మేము ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన మెమోస్ పెట్టచ్చా అని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది నేను అఫీషియల్ వెబ్సైట్ నుంచే తీసుకున్నాను. ఒకరిది అప్లై చేసేటప్పుడు ద డౌన్లోడెడ్ మెమోస్ ఆర్ నాట్ అలౌడ్. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసిన మెమోస్ని కనుక అప్లోడ్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. సో డోంట్ అప్లోడ్ డౌన్లోడెడ్ మెమోస్. అండ్ మీరు ఖచ్చితంగా పాస్ అయినట్టుగా ఒక మెమోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ లాంగ్ మెమో రాకపోతే మీకు ఒక సొల్యూషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అది ఏ విధంగానో నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోనాఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్. బోనాఫైడ్ అన్న స్టడీ సర్టిఫికేట్ అన్న ఒకటే ఫ్రెండ్స్. ఇవి లాస్ట్ 7 years బోనాఫైడ్స్ ఆర్ రిక్వైర్డ్. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు చెప్పాను నేను. ఇది దేనికోసం అంటే లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కోసం అవసరం ఉంటుంది.
నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. అన్న మేము ఓసీ క్యాండిడేట్ అన్న, మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ రావట్లేదన్న, మేము ఏం చేయాలని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. సో మీరు ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు వస్తేనే అప్లై చేయండి, మీరు ఎలిజిబుల్ అయితేనే అప్లై చేయండి. సేమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అన్న మా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదన్నా అంటున్నారు. సో ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేస్తేనే మీకు రీయింబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి మీరు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితేనే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీసీ సర్టిఫికేట్. సో మీరు టీసీని లాస్ట్ ఎక్కడైతే చదువుకున్నారో ఆ టీసీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈ విధమైన మీకు స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఏమైనా ఉంటే ఆ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ కార్డ్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని ఏ విధంగా అప్లోడ్ చేయాలో మనం ప్రాక్టికల్గా చూద్దాము ఫ్రెండ్స్. ఇవి దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ and these are the required certificates: SSC memo, inter memo, degree memo, and bona fides from 9th to degree, and caste certificate, income certificate, special category certificate, so TC and Aadhaar card. వీటిని ఏ విధంగా అప్లోడ్ చేయాలో మనం ప్రాక్టికల్గా చూద్దాం ఫ్రెండ్స్. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్స్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివిన తర్వాత మీరు ఇక్కడ యాక్సెప్ట్ అని ఉంటుంది. మీరు ఈ ఐ యాక్సెప్ట్ని టైప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా వస్తుంది. సో మీరు అప్లోడ్ చేసే మెమో ఈ విధంగా ఉంటేనే వ్యాలిడ్ అవుతుంది. ఈ విధంగా చేస్తే ఇన్వాలిడ్ అవుతుంది. ఒకవేళ సైజ్ తక్కువ ఉన్నా ఇన్వాలిడ్ అవుతుంది, సైజ్ కరెక్ట్గా లేకపోయినా ఇన్వాలిడ్ అవుతుంది. ఇది చేసేది కంప్యూటర్గా సిస్టమ్ బేస్డ్ కాబట్టి మీరు వాళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్, వాళ్ళని రిక్వెస్ట్ చేసే అవకాశం అయితే లేదు. సో మీరు చేసేటప్పుడే అప్లోడ్ చేసేటప్పుడే జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఈ విధంగా ఉంటేనే వ్యాలిడ్ అవుతుంది. మీరు ఒకవేళ నెట్ సెంటర్కి వెళ్తే నెట్ సెంటర్ ఆపరేటర్ పక్కనే ఉండి జాగ్రత్తగా ఏ విధంగా చేస్తున్నారో చెక్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఈ యొక్క ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వచ్చేసి టోటల్ ఇన్ని ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. 6 ప్రాసెస్ ఉంది. ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది నన్ను అన్న ఫీ పేమెంట్ ఎంత ఉంటుందన్న అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఒక్కో ప్రాసెస్ చేద్దాము, ఆ టైంలో మీకు ఫీ పేమెంట్ ఎంత ఉంటుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోకల్ ఏరియా ఫ్రెండ్స్. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం క్లియర్గా అప్లోడ్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ కంటిన్యూని టైప్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీరు ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అన్నీ కూడా చేయాలి. ఇప్పుడు మనం ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉన్నాం. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, కేటగిరీ, అండ్ ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్, మొబైల్ నెంబర్, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, అండ్ ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు పేరెంటల్ ఇన్కమ్ ఫర్ ఫీ రీయింబర్స్మెంట్. ఇక్కడ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ పైన ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత అయితే ఇన్కమ్ ఉందో దాన్ని కూడా మీరు వేయవచ్చు ఫ్రెండ్స్. లోకల్ అయితే లోకల్ అని టైప్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసేసి మీరు టైప్ అని మీరు ఇక్కడ సబ్మిట్ కొట్టినట్టయితే మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది మీ మొబైల్ నెంబర్కి. మీరు ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకుంటే మీకు ఈ విధంగా మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసేసి కంటిన్యూని కొడితే మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో మీ యొక్క అమౌంట్ను పే చేయాలి. అమౌంట్ ఎంత పే చేయాలి, ఎవరు ఎంత పే చేయాలి అంటే, ఒకవేళ మీరు SC ST క్యాండిడేట్స్ అండ్ PH క్యాండిడేట్ అయితే 150 రూపీస్, అండ్ ఈ యొక్క 200 రూపీస్ ఫర్ జనరల్ BC అండ్ OC క్యాండిడేట్స్ వచ్చేసి 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. SC ST క్యాండిడేట్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ వచ్చేసి 150 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఫీ పేమెంట్. మీరు ఇక్కడ ఫీ పేమెంట్ చేసేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది, యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. మీరు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి ఎంటర్ అవుతారు. క్లిక్ హియర్ టు కంటిన్యూ టైప్ చేయండి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి ఎంటర్ అవుతారు. వన్స్ మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఫస్ట్ అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి SSC మెమో. సో చాలామంది నన్ను అన్న SSC మెమో మిస్ అయిందన్న అంటున్నారు. SSC మెమో ఈజ్ మ్యాండేటరీ ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర లాంగ్ మెమో లేనట్టయితే డూప్లికేట్ మెమోను ఏదైనా ఉంటే దాన్ని అప్లోడ్ చేయండి.
ఒకవేళ అది కూడా లేకపోతే షార్ట్ మెమోని అప్లోడ్ చేయండి. కానీ జిరాక్సెస్ మాత్రం అప్లోడ్ చేయకండి, ఖచ్చితంగా ఒరిజినల్ మెమోను అప్లోడ్ చేయండి. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్ను మీరు ఇక్కడ చూస్ చేసుకోండి. ఫైల్ మస్ట్ బి బిలో 500 KB అండ్ అబోవ్ 100 KB. సో మీరు అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ ఇంటర్మీడియట్ మెమోను కూడా సేమ్ అదే విధంగా మీరు అప్లోడ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ మెమోను కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేసి ఫైల్ని చూస్ చేసి ఫైల్ని మీరు ముందుగానే కన్వర్ట్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ ఫోన్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఫోన్ గురించి మంచి అవేర్నెస్ ఉంటే ఫోన్లోనే చేసుకోండి, అదర్వైజ్ యూ కెన్ గో టు ఇంటర్నెట్ సెంటర్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ మెమోని మీరు ఇక్కడ అప్లోడ్ చేసేయండి. తర్వాత వచ్చేసి డిగ్రీ మెమో. ఫ్రెండ్స్ ఇక్కడ నాకు డిగ్రీ మెమో చాలామంది నాకు మాకు డిగ్రీ మెమో రాలేదన్న అంటున్నారు. అయితే డిగ్రీ మెమో రాకపోతే మీకు ఒక ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. మీకు ప్రొవిజనల్ మెమోని అయితే కంపల్సరీగా ఇస్తారు. మీరు పాస్ అయిన వెంటనే మీకు ఒక 2-3 డేస్లోనే ప్రొవిజనల్ మెమో అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి మీ కాలేజ్కి వెళ్ళి మీరు తీసుకోండి. ఒకవేళ లాంగ్ మెమో రాకపోయినా పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ ప్రొవిజనల్ మెమో అయితే కంపల్సరీగా ఇస్తారు రిజల్ట్ వచ్చిన ఒక 2-3 డేస్కి. ఒకవేళ మీకు ఇంకా రిజల్ట్ రాకపోతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీకు ఒకవేళ రిజల్ట్ రాకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లోడ్. సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం వరకు మీకు రిజల్ట్ వస్తే మాత్రం ప్రొవిజనల్ మెమో అయినా మీ కాలేజ్కి వెళ్ళి తీసుకోండి. ఇక్కడ మీరు ప్రొవిజనల్ మెమోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రొవిజనల్ మెమోను అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క టీసీని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చాలామంది నాకు టీసీ రాలేదన్నా మాకు కాలేజ్లో జాయిన్ అవుతేనే టీసీ ఇస్తామన్నా అంటున్నారు. అయితే అలాంటి వారికి నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క ప్రాబ్లమ్ని cpz2020@gmail.comకి మెయిల్ చేయండి. అండ్ ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని తీసుకెళ్ళి మీ యొక్క కాలేజ్లో చూపించండి, మాకు కంపల్సరీగా టీసీ కావాలని. ఇది ఎందుకంటే ఇది ఆన్లైన్ బేస్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాబట్టి మీకు ఎవరి దగ్గర రిక్వెస్ట్ చేసే అవకాశం లేదు. సో కంపల్సరీగా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి యాజ్ పర్ సిపిజెడ్ రూల్స్ మీరు యొక్క వీడియోను కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ మీ యొక్క కాలేజ్లో తెలియజేయండి, టీసీ తీసుకొని అప్లోడ్ చేయండి. ఒకవేళ మీకు అడుగుతుంది ఫ్రెండ్స్, డూ యూ హ్యావ్ కన్సాలిడేట్ మెమో మీన్స్ లాంగ్ మెమో ఒకవేళ మీకు ఉంటే ఎస్ అని టైప్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసేయండి, లేకపోతే నో అని టైప్ చేయండి. ఒకవేళ మీరు నో అని టైప్ చేస్తే మీరు ఏం అప్లోడ్ చేయాల్సి ఉంటుందంటే మీరు ఈచ్ ఇండివిజువల్ సెమిస్టర్ మెమోస్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఎన్ని మెమో, సెకండ్ సెమిస్టర్లో ఎన్ని మెమో, సో ఆ విధంగా ఈచ్ మెమోని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యాడ్ లిస్ట్ అని టైప్ చేస్తే ఒకదాని తర్వాత ఒకటి ఈచ్ సెమిస్టర్ మెమోని అయితే అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ లాంగ్ మెమో రాకపోతే ఈ విధంగా చేయండి. లాంగ్ మెమో వస్తే మీరు డైరెక్ట్గా ఇక్కడ ఎస్ అని టైప్ చేసి లాంగ్ మెమోని అప్లోడ్ చేసేయండి. అండ్ టీసీని కూడా అప్లోడ్ చేయండి. దెన్ ఆఫ్టర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసేయండి. ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో అండ్ డిగ్రీ లాంగ్ మెమో లేకపోతే సెమిస్టర్ మెమోస్. బట్ ప్రొవిజనల్ మెమో అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రొవిజనల్ మెమో మీ కాలేజీలో మీకు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ప్రొవిజనల్ మెమో లేకపోతే ఈ లాంగ్ మెమో ఏదో ఒకటి మాత్రం కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీసీ. సో వీటిని మీరు క్వాలిఫైయింగ్ డిగ్రీ డీటెయిల్స్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి లోకల్ ఏరియా కింద మీరు అప్లోడ్ చేయాల్సింది ఏంటంటే 9th to డిగ్రీ. సో లాస్ట్ 7 years మీరు ఎక్కడైతే లాస్ట్ 7 years చదువుకున్నారో ఆ లాస్ట్ 7 years బోనాఫైడ్స్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చాలామంది మా దగ్గర బోనాఫైడ్ లేదు అంటున్నారు. బోనాఫైడ్ సర్టిఫికేట్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ ఒకటే ఫ్రెండ్స్. మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. బోనాఫైడ్ కానీ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ కానీ మీరు అప్లోడ్ చేయండి, ఇట్స్ వ్యాలిడ్. ఒకవేళ మీకు ఇంకా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ కానీ బోనాఫైడ్ సర్టిఫికేట్ కానీ లేకపోయినట్టయితే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రెండ్స్. దానికి ఎటువంటి మనీ ఖర్చు కావు. మీ కాలేజ్కి వెళ్ళి అడిగినా, మీ స్కూల్కి వెళ్ళి అడిగినా, ఎప్పుడు అడిగినా ఇస్తారు. దాంట్లో ఏ విధమైన ప్రాబ్లం లేదు. ఒకవేళ మీ దగ్గర స్టడీ కండక్ట్ ఆర్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ లేకపోతే మీరు స్కూల్లో లేకపోతే స్కూల్ బోనాఫైడ్, కాలేజ్ లేకపోతే కాలేజ్ బోనాఫైడ్. సో వెళ్ళి వాళ్ళని కలిస్తే మీరు కంపల్సరీగా జస్ట్ 2 minutesలో ఇచ్చేస్తారు. ఇక్కడ మీరు బోనాఫైడ్ సర్టిఫికేట్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది, లాస్ట్ 7 years బోనాఫైడ్స్. ఒకవేళ మీరు డిగ్రీ ఓపెన్లో చేసినట్టయితే ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసినట్టయితే మీకు బోనాఫైడ్ ఇవ్వరు. కాబట్టి అలాంటి వారు వచ్చేసి రెసిడెంట్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డిగ్రీ ఓపెన్లో కాకుండా రెగ్యులర్గా చేస్తే మీరు ఖచ్చితంగా బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఆర్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీ యొక్క కాలేజ్లో కంపల్సరీగా ఇస్తారు. మీరు వెళ్ళి లేకపోతే తీసుకొచ్చుకొని అప్లోడ్ చేయండి. దిస్ ఇస్ అబౌట్ లోకల్ ఏరియా డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ డీటెయిల్స్. మేము ఓసీ క్యాండిడేట్ మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ రావట్లేదన్నా అంటున్నారు. ఓసీ క్యాండిడేట్స్ ఆల్రెడీ జనరల్ కేటగిరీ కిందకి వస్తారు కాబట్టి యూ నీడ్ నాట్ టు అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మీరు చూస్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే
మీరు ఇక్కడ చూస్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేయండి. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అండ్ మైనారిటీ క్యాండిడేట్స్ కూడా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని చూస్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు జనరల్ కేటగిరీ కిందకి వచ్చినట్టయితే యూ నీడ్ నాట్ టు అప్లోడ్ ఎనీ క్యాస్ట్ సర్టిఫికేట్. సో డోంట్ వరీ ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ అబౌట్ కేటగిరీ సర్టిఫికేట్. మైనారిటీ అయితే మైనారిటీని చూస్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అదర్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ అదర్ డీటెయిల్స్లో వచ్చేసి మీ యొక్క పేరెంటల్ ఇన్కమ్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో పేరెంటల్ ఇన్కమ్ అని అంటే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మస్ట్ బి 1 జనవరి 2020 తర్వాత తీసిన ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంటుంది. అంతకుముందు తీస్తే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉండదు. అదే ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా మీకు పర్లేదు. సో అప్లోడ్ ఆధార్ కార్డ్, మీ యొక్క ఆధార్ కార్డ్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క అన్ని సర్టిఫికేట్స్ కూడా బిలో 500 KB అండ్ అబోవ్ 100 KB ఉండాలి. అండ్ ఫైల్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా నీట్గా అప్లోడ్ చేసేటట్టు చూడండి. ఎందుకంటే ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాబట్టి ఏ చిన్న మిస్టేక్స్ చేసినా చాలా ప్రమాదంలో పడతారు ఫ్రెండ్స్. మీ యొక్క సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోండి. నెక్స్ట్ యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ టైప్ చేసినట్టయితే ఒకవేళ మీరు NCC NSS కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఆ సర్టిఫికేట్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఆఫ్టర్ మీరు ఒక అప్లికేషన్ని సబ్మిట్ని కొట్టినట్టయితే ఈ విధంగా వస్తుంది, అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్, యువర్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ ఈజ్ సబ్మిటెడ్. సో మీరు ఈ విధంగా సబ్మిట్ అని పడుతుంది. తర్వాత మీ స్టేటస్ని మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ అది రిజెక్ట్ అయిందో రిజెక్ట్ కాలేదో మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ CPZ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అప్లోడ్ చేసుకునే విధానం. మీరు వీలైతే ఫోన్లో చేసుకోండి, లేదంటే ఇంటర్కి వెళ్ళి చేసుకున్నా మీరు పక్కనే ఉండి ఏ విధంగా చేస్తున్నారని చూడండి. ఎందుకంటే అప్లై చేసేటప్పుడు ఇంటర్నెట్ వాళ్ళని నమ్మి చాలామంది రాంగ్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంటివి చేసుకొని ఇప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది. సో అలాంటి మిస్టేక్స్ ఇప్పుడు చేయకండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీ యొక్క అప్లికేటెడ్ సబ్మిటెడ్ అని వస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క జాగ్రత్తలు అయితే కంపల్సరీగా తీసుకోండి. ఏమాత్రం మీరు చిన్న మిస్టేక్స్ చేసినా మీ యొక్క సీటే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది, మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ CPZ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఫ్రెండ్స్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ని మీరు ఈ విధంగా సబ్మిట్ చేయండి. Hope you understand friends. Please like this video and share this video to your friends and subscribe our channel. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో నెక్స్ట్ యూనివర్సిటీస్కి సంబంధించి రేటింగ్స్ ఇవ్వబోతూ ఉంటున్నాం. అండ్ కాలేజెస్ లిస్ట్ కూడా పర్సనల్గా సెండ్ చేస్తూ పర్సనల్గా చాలా గైడెన్స్ ఇస్తున్నాం. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.